రైట్ సైడ్ వెళ్దాం. అనుకున్నారు చాలా రష్ ఉండాలి. 1790లో జైపూర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం నిజమైనది కాదు. హే హాయ్ అందరికి. పార్ట్ 1లో D1 అండ్ D2లో తిరిగిన 18 ప్రదేశాల గురించి మాట్లాడుకున్నాం. చూడకపోతే పార్ట్ 1 చూసి రండి. ఈ వీడియోలో D3 అండ్ D4లో వెళ్ళిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. D3 మేము హౌస్ షిఫ్ట్ అయినాం. 2 BHK. కిచెన్ హాల్ అంతా బాగుంది. ఈ చపాతీ మజ్జిగ పులుసు మాతాజీ వాళ్ళు చేసి ఇచ్చినారు. టేస్ట్ చూడమని వాళ్ళు హెల్పర్స్ వాళ్ళ స్టైల్లో చేసినారు. కొంచెం డిఫరెంట్గా చాలా బాగుండే. D3లో వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్. ఇది ఇండియాలో ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్. 1977లో కన్స్ట్రక్షన్ పూర్తి అయింది. ఇక్కడే ఇస్కాన్ ఫౌండర్ అయిన శ్రీల ప్రభుపాదుల వారి సమాధి ఉంటుంది. మేము కొంచెం లేట్ వెళ్ళినాం. సమాధి మందిర్ క్లోజ్ అయింది. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. లెఫ్ట్ సైడ్ హరినామ జపమందిర్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్దాం. ఇక్కడ ఎంట్రన్స్లో 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి వృందాదేవి, తను రాధాదేవి యొక్క అవతారం. తనకి వ్రజ అనే ప్రదేశంలో ఉన్న చిలుకలు సమాచారం ఇచ్చే దాన్ని బట్టి రాధాకృష్ణ ఏకాంతంగా కాలక్షేపం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇంకోటి గోపేశ్వర్ మహాదేవ్ ఆఫ్ వృందావన్. ఒకసారి శివుడికి రాధాకృష్ణ మహారాసలీల నాట్యం చేయాలనిపిస్తుంది. కానీ అక్కడ కృష్ణకి తప్ప వేరే మగవారికి ప్రవేశం ఉండదు. అప్పుడు లలితాదేవి శివుడికి మానసరోవర్ సరస్సులో స్నానం చేయమంటుంది. స్నానం చేయగానే శివుడు గోపిలాగా మారిపోయి రాసలీల నాట్యం చోటు దగ్గరికి వెళ్తాడు. కృష్ణ ఈ కొత్త గోపిని చూసి కనుక్కొని గోపేశ్వర్ అని పేరు పెడతాడు. వృందావన్కి గోపేశ్వర్ మహాదేవ్ అనుమతి లేకుండా ఎవరు రాలేరు అని ఉంది దీంట్లో. 1966లో ప్రభుపాదుల వారు న్యూయార్క్ అమెరికాలో ఇస్కాన్ని మొదలుపెట్టారు. ఈ మహామంత్రం హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని జపిస్తూ చాలా మందికి కృష్ణ గురించి ప్రచారం చేశారు. ఈ టెంపుల్లో స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ యమునా నదిలో బోట్ రైడ్కి వెళ్ళినాం. ఇక్కడే కేశీఘాట్, చీర్ఘాట్ అని కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ చూపిస్తారు బోట్ వాళ్ళు. కేశీఘాట్ అంటే కృష్ణ కేసి అనే రాక్షసుని చంపిన ప్లేస్. చీర్ఘాట్ గురించి తర్వాత మాట్లాడదాం. కృష్ణ యుగంలో ఈ యమునా నది వాటర్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉండే. ఇప్పుడు చీర్ ఘాటికి వెళ్తున్నాం. ఇక్కడ చీర్ అంటే క్లోత్స్,
వస్త్రాలు అని అర్థం. శ్రీకృష్ణ గోపికల వస్త్రాలు దొంగిలించి చెట్టు వెనకాల దాకుంది ఇక్కడే. ఆ చెట్టు ఇంకా అలాగే ఉంది, అది చూద్దాం పదండి. శ్రీకృష్ణ ఇలా చేయడానికి కారణం వస్త్రాలు ధరించి నదిలో స్నానం చేయాలి అని తెలియపరచడానికి. అది ఇప్పటికీ ఆచారంలాగా భావించి మగవారైనా ఆడవారైనా వస్త్రాలతో స్నానం చేస్తారు. ఇదే ఆ 6000 సంవత్సరాల కింద ఉన్న చెట్టు. నెక్స్ట్ కాళియా టెంపుల్. శ్రీకృష్ణ నాగుపాముపై కాళియ మర్దన చేసింది ఇక్కడే. కాళియా అనే నాగుపాము యమునా నదిలో నివసిస్తుండే. ఆ పాము చిందించిన విషం వల్ల యమునా నది కలుషితం అయిపోయింది. ఆ నదిలో నీరు తాగిన మనుషులు, పశువులకి ఆరోగ్యం క్షీణించింది. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణ అందరినీ కాపాడడానికి యుద్ధం చేయడానికి నది లోపలికి వెళ్తారు. కాళియ పాము పెద్దగా ఉండడం వల్ల శ్రీకృష్ణని తన శరీరంతో చుట్టేస్తుంది. శ్రీకృష్ణ అప్పుడు కాళియ కంటే పెద్దగా అయ్యి కాళియ తలపై విశ్వమంతా బరువు తన కాళ్ళలో తెచ్చుకొని ఒక్క దెబ్బేస్తాడు. దాంతో కాళియ రక్తం కక్కుకొని చనిపోయే స్టేజ్కి వస్తుంది. అప్పుడే కాళియ భార్యలు వచ్చి తమ భర్తను విడిచిపెట్టమని శ్రీకృష్ణని వేడుకుంటారు. శ్రీకృష్ణ ఒప్పుకొని వాళ్ళకి బృందావన్ నుంచి దూరంగా వెళ్ళి బ్రతకమని ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ కోతులన్నీ స్పెట్స్, క్యాబ్స్, ఫోన్స్ అన్నీ తీసుకుంటాయి. మళ్ళీ చాలా కష్టపడాలి తిరిగి రావాలంటే. నెక్స్ట్ నిధివన్ రాసలీల. ఇక్కడ చెట్లు ప్రతి రాత్రి గోపికలలాగా మారిపోయి కృష్ణుడితో నాట్యం చేస్తారని నమ్ముతారు. చెట్లు కూడా చిన్నగా వెరైటీగా ఉన్నాయి. ఒక మిస్టరీ హారర్ లాగా అనిపించింది. राधे राधे निधिवान है राधे 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 कृष्णा राधे सारे बोलो ऊंची बोलो मैंने उन्हें सुनिया राधे ने सुनिया राधे ने सुना राधे ने सुना जोर से बोलो हवा है ठंडी मुख से बोलो प्यार से बोलो होली बोलो होली बोलो आवाज नहीं आई होली बोलो నెక్స్ట్ మీరాబాయి టెంపుల్. ఇది క్లోజ్ ఉంది. కృష్ణుడికి మహాభక్తురాలైన మీరాబాయి ఇక్కడే 17 సంవత్సరాలు ఉన్నారు. తను రాజస్థాన్ నుంచి బృందావన్కి వచ్చి కృష్ణుడి గురించి భక్తి పాటలు రాశారు. నెక్స్ట్ రాధా దామోదర్ టెంపుల్. ఇక్కడ గౌడియా వైష్ణవిజం పాటిస్తారు. అంటే కేవలం కృష్ణున్నే పూజిస్తారు. ఇస్కాన్ని స్థాపించక ముందు ప్రభుపాదుల వారు ఇక్కడే 6 సంవత్సరాలు ఉన్నారు. నెక్స్ట్ బన్కే బిహారీ టెంపుల్. ఈ టెంపుల్ ఎప్పుడూ రష్ ఉంటుంది. ప్రతిరోజు మంచిగా డెకరేట్ చేస్తారు. గజ్నీ మొహమ్మద్ బృందావన్ మధుర మీద దాడి చేస్తున్నప్పుడు ఇక్కడున్న విగ్రహాన్ని నిధివన్లో దాచిపెట్టారు. మళ్ళీ 15వ సెంచరీలో స్వామి హరిదాస్ ఈ విగ్రహాన్ని కనుక్కున్నారు. చాలా రష్ ఉండడం వల్ల విగ్రహాన్ని మీకు చూపించలేకపోయినా
నెక్స్ట్ రాధా వల్లభ టెంపుల్. దీన్ని హరివంశ్ మహాప్రభు కట్టించారు. బృందావన్ భక్తులు హరివంశ్ మహాప్రభుని కృష్ణ వేణువు యొక్క అవతారంగా నమ్ముతారు. ఇక్కడ ప్రత్యేకత రాధాకృష్ణ ఇద్దరిని ఒకటే విగ్రహంలో పూజిస్తారు. యుగల్ రూపం, యుగల్ జోడి అని అంటారు. ఇక్కడ ఫుడ్లో దాదాపు ఆనియన్స్, గార్లిక్ ఏం యూజ్ చేయరు, అది స్ట్రీట్ ఫుడ్ అయినా. నెక్స్ట్ రాధా గోవింద్ టెంపుల్ 1790లో జైపూర్కి చెందిన రాజా మాన్సింగ్ కట్టించారు. తను అక్బర్ ఆర్మీకి చెందిన వ్యక్తి. అందుకే ఈ ఆర్కిటెక్చర్లో కొన్ని మొఘల్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇది మొత్తం 7 అంతస్తుల భవనం. కానీ 1670లో ఔరంగజేబ్ దాడి చేసి కూల్చేసినాక మిగిలింది ఇప్పుడున్నది, అది 3 అంతస్తులే. ఇప్పుడే ఇంత పెద్దగా కనిపిస్తుందంటే కూల్చేయక ముందు ఎంత అద్భుతంగా ఉండేనో. నెక్స్ట్ రంగాజీ టెంపుల్ లేదా రంగనాథ్ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది వృందావన్లో అతి పెద్ద టెంపుల్. 1851లో ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో కట్టించారు. గోపురాలతో ఇది సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ రాధారమణ్ టెంపుల్. ఇది 500 సంవత్సరాల కింద గోపాల్ భట్ గోస్వామి నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం చిన్నగా ఉంటుంది. గోపాల్ భట్ గోస్వామి పూజించిన శాలిగ్రామం నుంచి శ్రీకృష్ణ స్వయంగా ప్రత్యక్షమైనదని చెబుతారు. డే 4. ఇది యమునా రివర్లో సెకండ్ బోట్ రైడ్. ద్వారకాధీష్ మందిర్ దగ్గరలో బోట్ రైడ్కి వెళ్తే
మనం గోకుల్ ద్వార్, విశ్రమ్ ఘాట్, కంసకోట కూడా చూడొచ్చు. ఇది విశ్రమ్ ఘాట్. కంసాని చంపినాక శ్రీకృష్ణ తన చేతులు పాదాలు కడుక్కొని ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే విశ్రమ్ ఘాట్. కంసకోట మేము చూడలేదు, అది దూరంలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న కంసకోట ఒరిజినల్ది కాదు, అది కూడా రాజా మాన్సింగ్ కట్టించారు. నెక్స్ట్ ద్వారకాధీష్ మందిర్. ముఖ్యమైన మరియు పురాతనమైన టెంపుల్ ఇది. లాస్ట్ రాధా మదన్ మోహన్ ఆలయం. దీంతో బృందావన్ టూర్ ఎండ్ అవుతుంది. ఆ పైకి వెళ్ళాలి మనం. చాలా బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం నిజమైనది కాదు, రెప్లికా. 1670లో ఔరంగజేబ్ దాడి చేస్తున్నప్పుడు నిజమైన విగ్రహాన్ని కరోలి రాజస్థాన్కి పంపించారు దాచిపెట్టడానికి. అది ఇప్పుడు కూడా అక్కడే ఉంది.